హాయ్ నమస్తే. బిగ్ బాస్ వర్సెస్ డిగ్ బాస్ రా టాక్స్ బై సిద్ధు. అగ్ని పరీక్ష. అబ్బో, యాక్చువల్లీ చాలా పేదవాడిది. చాలా పెద్దవాడికి వాడతారు అగ్ని పరీక్ష అని, కానీ మన బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష అని వాడారు. మాన్యులకే కాదు సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ అని స్టార్ మా వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇంకా బయలుదేరారు. బోల్డంతమంది రకరకాల వేషాలతో, కొంతమంది ఫన్నీగా వేషాలు, కొంతమంది వేషాలు, ధర్నాలు, ర్యాలీలు, ఫ్రెండ్స్తో చెప్పించడం, ఊళ్ళల్లో పరిగెత్తుకుంటూ పోవడం. ఒక ఆయన అయితే ఏకంగా అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నాలు చేసేసిండు, అది ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఇలా చేసుకుంటూ రకరకాలుగా బయలుదేరారు. అసలు ఇంతకీ అగ్ని పరీక్ష ఎవరికి? గత కొన్ని సీజన్ల నుంచి ఏం చేసినా ఎన్ని తిప్పలు పడ్డా రేటింగ్ రావట్లేదని, రేటింగ్ రాకున్నా సరే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఈసారైనా ప్యాటర్న్ మార్చి సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అనడం వల్ల బజ్ క్రియేట్ చేసి ఆ విధంగానైనా ప్రోగ్రామ్కి అంటే బిగ్ బాస్కి మంచి రేటింగ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్న ఆ ఛానల్ వాళ్ళకు అగ్ని పరీక్ష. లేకపోతే సామాన్యులకు కూడా హౌస్లో ఎంట్రీ అనగానే ఎంతోమంది బయలుదేరారు కదా రకరకాల వేషాలు వేస్తూ, వాళ్ళకి అగ్ని పరీక్ష. పాస్ట్లో ఫాస్ట్గా చికాకు పెట్టినా ఈసారైనా మంచి కంటెంట్తో మా ముందుకు వస్తారా రారా, బిగ్ బాస్ ఎలా చేస్తారు, చెయ్యండ్రా బాబు ఏదో ఒకటి మేము చూసి ఎంజాయ్ చేస్తాం అని అంటున్న మాలాంటి ఆడియన్స్కి అగ్ని పరీక్ష. ఎవరికి అగ్ని పరీక్ష? కామన్ పీపుల్ కూడా ఎంట్రీ అనగానే ఎంతోమంది ఎన్నో రకాలుగా వేషాలు వేసుకుంటూ వచ్చారనుకుంటున్నాం కదా. సరే, వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ఛానల్ వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం ఒకసారి అని ఒకసారి అగ్ని పరీక్ష ఓపెన్ చేసి చూస్తే శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి, సో వీళ్ళు కనిపించేసరికి ఓకే పాజిటివ్ వైబ్ వచ్చింది, చూడొచ్చులే అని పాజిటివ్గా ప్రోగ్రాం చూడడం మొదలెట్టా. ఇలాంటి హ్యాపీ మూడ్లో ఉండగానే దివ్య నిఖిత అని ఒక అమ్మాయి నోట్లో బ్రష్ వేసుకొని వచ్చేసింది డైరెక్ట్గా, నైట్ వేసుకొని. శ్రీముఖి అననే అన్నది, ఏంటి బాత్రూమ్ నుంచి వచ్చావా, బాత్రూంలోకి రాబోయి ఇక్కడికి వచ్చావా అని. అరే ఎలా వచ్చింది కానీ బాగా మాట్లాడింది, మంచి స్ట్రాటజీ ప్లే చేసింది. ఆ మాట్లాడే విధానం కానీ అంటే ఒక ప్లానింగ్తోనే వచ్చింది అమ్మాయి. నవదీప్ గురించి, బిందుమాధవి గురించి మాట్లాడుతున్నప్పుడు, అలాగే అభిజిత్ గురించి ముఖ్యంగా అభిజిత్ని బాగా కార్నర్ చేసింది. అంటే ఆమె స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళిద్దరూ గ్రీన్ వేస్తారు, అభిజిత్ రెడ్ వేస్తాడేమో, అతను స్ట్రిక్ట్గా ఉంటాడేమో అని డౌట్ ఆమెకి. ఆ డౌట్ వచ్చి అతన్ని కార్నర్ చేసి అతని ఫోటో తగలబెట్టి అలా చేసింది. సరే, ఇప్పుడు అభిజిత్ రెడ్ వేస్తే ఒకవేళ ఆ ఫోటో తగలబెట్టినందుకో లేకపోతే కార్నర్ చేసినందుకో చేస్తారేమో అన్న ఫీల్ వస్తుందేమో అని ముందుగానే అతను టర్న్ అయిపోయి గ్రీన్ వేస్తాడులే అన్న స్ట్రాటజీ ప్లే చేసింది. అఫ్కోర్స్ బిగ్ బాస్కి స్ట్రాటజీ ప్లే చేసే వాళ్ళే కావాలిగా. అలాగే వీళ్ళు ముగ్గురు కూడా ఆమెకి ఓకే చెప్పేశారు, ముగ్గురు గ్రీన్ కొట్టారు. ఆమె బిగ్ బాస్కి ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఆయన ఎంటర్ అయ్యాడు, మాస్క్ పెట్టుకుని ఎంటర్ అయ్యాడు. ఇదేంటి ఫస్ట్ ఆమె పండ్ల పుల్లలు వేసుకొని వచ్చింది, వేరే అతను మాస్క్ పెట్టుకొని వచ్చాడు అనుకున్నా. అంటే వీళ్ళు క్రియేటివ్గా ఉండాలని డిఫరెంట్గా ఎంట్రీ ఇస్తున్నారేమో. ఓకే, మంచిదే. కానీ అతను మధ్యలో మాస్క్ తీశాడు. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, తీయించకుండా ఉండాల్సింది. అతని ఫేస్ చూడకుండా ఉంటే అయిపోయేది అసలు. ఎందుకంటున్నానంటే మాస్క్ పెట్టుకున్నాడు కదా, అతను భార్యను కొడతాడట, కోపం వస్తుందంట, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడంట. బట్ నేను చాలా మంచివాడిని అంటాడు, మీరు రాంగ్ అంటాడు. మీరు నాకు రెడ్ వేస్తారా, అయితే యు ఆర్ రాంగ్. మీకు నచ్చట్లేదా, అయితే మీరు రాంగ్. అంటే ఆయనకు ఎదురుగా ఉన్న వాళ్ళందరూ రాంగ్ అనమాట. మా ఆవిడ నా గుండెల్లో ఉంది, నా పేరు పక్కన ఆమె పేరే పెట్టుకున్నా, ఇవన్నీ అంటాడు. బిందు మాధవి వాయించి పడేసింది. సరే, మొత్తానికైతే ముగ్గురు రెడ్ కొట్టారు, వెళ్ళిపోయాడు. పోవడమే మంచిదైందిలే, చాలా కష్టం ఏదని ఉంటే. ఫస్ట్ బ్రష్ వేసుకొని వచ్చిన అమ్మాయి ఓవర్ యాక్షన్, తర్వాత మాస్క్ మ్యాన్ ఇంకా ఓవర్ యాక్షన్ చూసిన తర్వాత అబ్బా అనుకుంటున్న టైంలో కేత అమ్మాయి ఎంటర్ అయింది. బోనాల కుండ వేసుకొని బోనాల డాన్స్ వేసుకుంటూ ఎంటర్ అయింది. కొంచెం మంచి అనిపించింది. ఓకే, నైస్. ఈ మంచి ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ముగ్గురికి, అక్కడ శ్రీముఖితో పాటు ఉన్న ముగ్గురికి కూడా కొంచెం రిలాక్స్ అయినట్టు అనిపించింది వాళ్ళ ఫేస్ చూస్తుంటే. కానీ ఆమె మాట్లాడే తీరు అదంతా చూస్తే గత సీజన్లో ఉన్న గంగవ్వ గుర్తుకొచ్చింది.
అప్పటికి అభిజిత్ అన్నాడు, అవ్వా గంగవ్వ లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడింది, ఇక్కడ ఏసీ ఉంది, ఇక్కడ నిద్ర లేకపోవడం, ఇవన్నీ హెల్త్ బాగలేదు, సారో పంపించండి సారో, నన్ను బయటకు పంపించండి సారో అని బాధపడుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకమ్మా మీకు ఆ కష్టాలు, మీరు ఉండలేరు, కష్టం అంటే ఆమె నేను హౌస్లోకి రావాలి అని డిసైడ్ అయింది కాబట్టి, లేదు సారు నేను వస్తా, ఏం పర్లేదు అన్నీ తట్టుకుంటా అని చెప్పింది. ఆమె కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. హౌస్లోకి ఎలాగైనా సరే రావాలి అన్న ఆ ఫీల్ చాలా బాగుంది. ఈమెకి ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపించింది. అయితే ఆమెని డైరెక్ట్ గ్రీన్ ఇవ్వకుండా అలాగే రెడ్ ఇవ్వకుండా హోల్లో పెట్టారు. అంటే మొత్తం గ్రీన్ ఇస్తే ఎంట్రీ కన్ఫర్మ్, 3 రెడ్ ఇస్తే అవుట్ కన్ఫర్మ్, ఒక్క గ్రీన్ వచ్చినా హోల్లో ఉంటారు. సో కేతమ్మ హోల్లో ఉంది. నెక్స్ట్ ప్రియా చాలా సరదాగా ఎంటర్ అయింది. ఆ మాట్లాడే విధానం భలేగా ఉంది. రాయలసీమ అనుకుంటూ మాట్లాడే విధానం బాగుంది. కొంచెం స్వీట్గా, కొంచెం నాటుగా, కొంచెం నీరు కొంచెం నిప్పు అన్న పాటలాగా ఉందన్నమాట. ఆ మాట తీరు, ఆమె ఎక్స్ప్రెషన్స్. కాకపోతే ఆమె చూస్తూ ఉంటే ఈమె కూడా బిగ్ బాస్కి వస్తే బాగానే ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కలిగింది. సో అక్కడ ఉన్న ముగ్గురికి కూడా అదే ఫీలింగ్ కలిగింది. సో దానివల్ల ఏం చేశారంటే రెడ్ ఇచ్చి పంపించేయకుండా, గ్రీన్ ఇచ్చి ఎంట్రీ ఇవ్వకుండా హోల్లో పెట్టారు. ఈయన గురించి చెప్పాలి ప్రత్యేకంగా. మన్మధరాజా ఈ పాట పాడినామనుకోండి, విపరీతంగా అంటే ధనుష్ కంటే దారుణంగా డాన్స్ చేస్తాడు. అంటే ధనుష్ దారుణంగా చేశాడు కాదు, ధనుష్ లాగా కాకుండా ధనుష్ డాన్స్ని కిల్ చేసి ఖైమా చేసి డాన్స్ చేస్తాడు. ఏంటది, మల్టీ స్టారర్ మన్మధరాజా. మల్టీ స్టార్ మన్మధరాజా. ఆయన పేరు మన్మధరాజానో కాదో తెలీదు, మల్టీ స్టారర్ పెట్టుకున్నదే. ఎవరైనా పెట్టుకుంటాంలో ఏముంది, నేను టాప్ స్టార్ అని పెట్టుకుంటా, అది విషయం కాదు కదా. ఇతను అన్నపూర్ణ స్టూడియో ముందు ధర్నా చేశాడంట, నిరాహార దీక్ష. బ్రదర్స్ నా వీడియోని నాగార్జున దాకా పోనివ్వండి, నాకు బిగ్ బాస్లో ఛాన్స్ రావాలి అని అడుక్కున్నాడు అనమాట. ఎంటర్ అయ్యాడు. అవడమే సాష్టాంగ నమస్కారాలు. ఎవరికి? శ్రీముఖికి. హడలిపోయింది శ్రీముఖి. వామ్మో అనిపోయి ఎలా పరిగెత్తుకుంటే అలా కూర్చొని, బాబాయ్ నేను కాదు ఆ ముగ్గురు అంటే వాళ్ళందరికీ పొర్లు దండాలు పెట్టాడు. సాష్టాంగ నమస్కారాలు చేసి పొర్లు దండాలు పెడితే ఇస్తారా ఇటు వాళ్ళు? యాక్టింగ్ చేయమన్నారు, యాక్టింగ్ ఇరగదీసా అనుకున్నాడు. బిందు మాధవి బెదిరిపోయింది అనుకోండి. ఆమె ఏదో కొంచెం ఎంటర్ అవుదాంలే యాక్టింగ్లోకి అనుకుంది, బెదరగొట్టేశాడు. మొత్తానికి వాళ్లకు చిరాకు పుట్టించాడు, మనకి ఇంకా చిరాకు పుట్టించాడు. వదిలేరా బాబు అని 3 రెడ్ ఇచ్చి పంపించేశాడు. ఆయన నమస్కారం పెట్టి అందరి కళ్ళల్లో కారాలు కొట్టి బిగ్ బాస్లో చేరి కారాలు మిరియాలు నూరి మనకందరికీ ఓకారం పుట్టిద్దాం అనుకున్నాడేమో. కానీ ఈ 3 పెద్ద మనుషులు ఉన్నారుగా, వాళ్ళు మన మీద మమకారం చూపించి హౌస్లోకి నో ఎంట్రీ అన్నారు. లేకపోతే అతను ఎంటర్ అయితే మన ఒంటికి గొడ్డుకారం మూసుకున్నట్టు అయ్యేది పక్కా ఇది. సో అందుకని ఈ కారంగోల పంపించేశారు. నెక్స్ట్ అబూబాకర్. ఫిట్నెస్ ఉంది, మంచి లుక్స్ ఉంది, ముస్లిం, బాగా మాట్లాడుతున్నాడు, మోడలింగ్ చేస్తున్నాడు. ఆ మాట్లాడే విధానం చూస్తే ఇంతని బిగ్ బాస్లోకి ఎంటర్ చేయొచ్చు అన్న ఫీలింగ్ అయితే కలిగింది, పాజిటివ్ ఫీలింగ్ కలిగింది. మన బిగ్ బాస్కి ఒక స్ట్రాటజీ ఉంటుందిగా, ఫిట్గా ఉండేవాళ్ళు, కండలు ఉండేవాళ్ళు, మోడలింగ్ చేసేవాళ్ళు, లుక్స్ బాగున్నవాళ్ళు, దాంతోపాటు ఒక్క ముస్లిం అయినా ఉండాలి అని కోరుకుంటారు కదా. ఆ స్ట్రాటజీలో భాగంగా ఇతనికి అబూబాకర్కి ఇవ్వచ్చేమో. అందుకే ఏం చేశారంటే డైరెక్టర్ ఎంట్రీ చేయకుండా, అవుట్ కొట్టకుండా హోల్లో పెట్టారు. నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో ఎవరైనా వస్తే ఇతను ఉంచాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటారు కావచ్చు. అందుకని హోల్లో పెట్టారు. బాగుంది, నైస్. అబూబాకర్ ఆల్ ది బెస్ట్. వచ్చిందయ్యా వయ్యారి అని చాలాసార్లు విన్నాం కదా, అలా వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది మాధురి. సిఎంఆర్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు మా నాన్న, దానికే మోడల్గా చేస్తాను నేను అన్నట్టుగా మాట్లాడింది ఆమె. డైలాగ్ బాగుంది, ఆ చెప్పిన విధానం బాగుంది, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే మనకు కూడా కలుగుతుంది, చూసేవాళ్ళకి కూడా. అది జడ్జిలో కూడా కలిగింది. అభిజిత్ కూడా అదే మాట అన్నాడు. టోటల్గా ఆమెను పంపించేశారు. ఇక్కడ స్పెషల్గా ఒక పర్సన్ గురించి చెప్పుకోవాలి. నా కాలు పోకుండా కాపాడుకోలేకపోయినా నా జీవితం పోకుండా కాపాడుకోగలిగాను, నా లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది అన్నాడు. కాళ్ళు, చేతులు, తల, మొండెం అన్నీ బాగున్న వాళ్ళు కూడా టైం వేస్ట్ చేసుకుంటూ
ఏమీ చేయకుండా చాలా దారుణంగా గడుపుతున్న రోజులు ఇవి కొంతమంది. ఆ కొంతమందికి ఇతను చాలా ఇన్స్పిరేషన్ అవుతాడు. ఆ కొంతమంది కాదు, చాలామందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. అతను ఏమంటాడు, కాలు లేకముందు నాకు లేదు జీవితం, కాలు పోయిన తర్వాత వచ్చింది నాకు బ్రహ్మాండమైన జీవితం అని. 1 or 2 or 3 కాలు పోయిన తర్వాతనే స్విమ్మర్ అయ్యాడు, బాడీ బిల్డర్ అయ్యాడు, ఫిట్నెస్, హార్స్ రైడింగ్ చేస్తాడు, రన్నర్ అయ్యాడు, అయ్యాడు, ఇంకా అయ్యాడు, ఇంకేంటో అయ్యాడు. 1, 2 కాదు, రకరకాల ఫీల్డ్స్లో రకరకాల ఆర్ట్స్ నేర్చుకొని మంచి స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఇన్స్పైరింగ్ పర్సన్. కేవలం ఇతని వల్లే అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని చెప్పచ్చు. ఇతను కనుక లేకపోతే ఎమోషన్ తగ్గేది. ప్రసన్న అతని పేరు, అంత ఎపిసోడ్ అంత అనిపించేది కాదేమో, నార్మల్గా వెళ్ళిపోయేది. ఇతను రావడం వల్ల హెవీగా అనిపించింది. బాగుంది ఫస్ట్ ఎపిసోడ్, ఓకే బాగుంది, చూడొచ్చు, నెక్స్ట్ ఎపిసోడ్కి చూడొచ్చు అన్న ఫీల్ తీసుకొచ్చింది అగ్ని పరీక్ష ఫస్ట్ ఎపిసోడ్. ఆ ప్రసన్న గురించి అక్కడున్న శ్రీముఖి, అభిజిత్, బిందు మాధవి, నవదీప్లే కాదు, మనం కూడా ఫీల్ అవుతాం ఎమోషనల్గా, సెంటిమెంటల్గా. 10 మందికి ఇన్స్పిరేషన్ చేసేవాడు అని ఫీల్ అయ్యి అతను బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుండు అని కోరుకుంటాము. వాళ్ళు అందరూ గ్రీన్ ఇచ్చేశారు. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అగ్ని పరీక్ష స్టేటస్. ఇక్కడ టోటల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. గ్లామర్ గర్ల్స్ ఎక్స్పోజింగ్ చేస్తూ బోల్డ్గా మాట్లాడే వాళ్ళు, గ్లామర్ గర్ల్స్ ఒక 3-4 అయినా ఉండాలి. బాడీ బిల్డర్ ఒక్కడైనా ఉండాలి. కండలు ఉండే ఫిట్టర్ ఒక్కడైనా ఉండాలి. ముస్లిం గై ఒక్కడన్నా ఉండాలి. మానసిక రోగి ఒక్కడన్నా ఉండాలి. బాగా గొడవలు పెట్టుకుంటూ, చికాకులు పెట్టుకుంటూ, నక్క జిత్తుల మారోళ్ళు ఒకరిద్దరైనా ఉండాలి. ఏజ్డ్ పర్సన్ ఒకరిద్దరూ ఉండాలి. ఇలాంటి స్ట్రాటజీ పెట్టుకున్నారు. ఓకే, మీరు స్ట్రాటజీలు పెట్టుకోండి, ఎన్ని స్ట్రాటజీలైనా పెట్టుకోండి, కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఆ ప్రోగ్రాంకు ఉన్న వాల్యూ పోగొట్టకండి. మంచి రేటింగ్స్ తీసుకురావాలంటే మేము చూసేలాగా చేయండి అని ఆడియన్స్ కోరుకుంటున్నారు. బిగ్ బాస్ వర్సెస్ డిగ్ బాస్. రా టాక్స్ బై సిద్ధు.